పిఠాపురం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ప్రతి ఇంట్లోనూ ప్రతి వాడవాడలా చర్చించుకునేది పిఠాపురం. ఎలక్షన్ అంతా ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గం ఒక రకంగా మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే కొణిదెల పవన్ కళ్యాణ్ అక్కడ బరిలో ఉన్నారు. ఇది చాలా కీలకంగా మారనున్న ఎన్నిక. ఆ పేరే అక్కడ కీలకంగా మార్చింది పిఠాపురాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు పిఠాపురం అంటే చాలామందికి తెలియదు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడంతో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. పిఠాపురం అన్నది సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో, పిఠాపురం ఎక్కడ ఉంది, దాని భౌగోళిక స్వరూపాలు ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా సెర్చింగ్లోకి వెళ్ళింది. ట్రెండింగ్లోకి కూడా వెళ్తున్నాయి ఆ సెర్చింగ్ పిఠాపురం పేరు. సో బికాజ్ ఆఫ్ పవర్ స్టార్ ఆయన మీద పోటీ చేసేది వంగా గీత. వంగా గీత గారి సక్సెస్ అన్ని రకాలుగా ఆవిడ సక్సెస్సే. జడ్పీ చైర్పర్సన్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, రాజ్యసభ దగ్గర నుంచి, ప్రజెంట్ ఎంపీ కదా, కాకినాడ ఎంపీ ఆవిడ. గతంలో పిఠాపురం నుంచి ఆవిడ గెలిచారు. సో అందుకని ఒక మంచి ఫైట్ చూస్తున్నాం ఇక్కడ మనం. చాలా టఫ్ ఫైట్ని చూస్తారు. ఒక పక్క వంగా గీత, ఇంకోటి ఏంటి, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అసలు ఒకటి కాదు ఇక్కడ. పిఠాపురంలో వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎన్నన్నా రాసుకోవచ్చు, ఓపిక అన్నీ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న కథలు, జరిగిన కథలు. సో పోలింగ్ అయిపోయింది, ఎవరి లెక్కలు వాళ్ళవి. 1,00,000 మెజారిటీ అన్నారు, ఇప్పుడైతే 40 అంటున్నారు, కొంతమంది 50 అంటారు, కొంతమంది 30 అంటారు, లేదు 10-15 వేల ఓట్లతోటి ఖచ్చితంగా గీతా గారు గెలుస్తారని కొంతమంది అంటారు. డబ్బు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు, వాస్తవం ఇది. మొదటి నుంచి కూడా డే 1 దగ్గర నుంచి, ఈరోజు కాదు, విపరీతంగా అక్కడ డబ్బులు ఖర్చు అయినాయి. ఓటుకి ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని అవి అందులోకి నేను పోదలుచుకోలేదు. కానీ విపరీతంగా ఊహించిన విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పిఠాపురంలో అత్యధికంగా ఈసారి ఖర్చు అయిన నియోజకవర్గం ఏదంటే పిఠాపురం అని చెప్పి వస్తున్న వాయిస్. మరి ఎవరు ఎంతంత తీశారో, ఎవరు ఎంతంత ఇచ్చారో అన్నది స్థానికులకే తెలియాలి. అది నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అది ఆ సంస్కృతి, ఏదో డబ్బు తీసుకుంటూ ఓటేయడం ఇలాంటివి చర్చించుకోవడం కూడా అనవసరమైంది, టైం వేస్ట్. సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన పోటీ, బెట్టింగ్లు కూడా మరొక విషయం. 100 కోట్ల రూపాయలు, అది వేలకు వెళ్ళిపోయినా సరే ఆశ్చర్యపోవడం అవసరం లేదట పిఠాపురంలో. ఆ పందాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గెలుస్తారా, పవన్ కళ్యాణ్కి వచ్చి ఓట్లు ఎంత, వంగా గీత గెలిస్తే వంగా గీతకు వచ్చి ఓట్లు ఎంత, పవన్ కళ్యాణ్ 30,000 పైన 30,000 కింద, 30,000 పైన వస్తే ఒక పందెం, 30,000 కిందన వస్తే ఒక పందెం, 40,000 పైన వస్తే ఒక పందెం, 40,000 తక్కువ అంటే ఒక పందెం, 20,000 పైన వస్తే ఒక పందెం, 20,000 తక్కువ వస్తే ఒక పందెం. అలాగా ఒక రకంగా కాదు, బూతుల వైజు. అది కూడా అట, ఈ బూత్లో ఇంత, ఈ బూత్లో ఇంత, ఈ బూత్లో ఎంత అంటే ఇంకా సర్వేలు అక్కడ చేస్తూనే ఉన్నారు కొన్ని నియోజకవర్గంలో. ఇంకా ఇంట్రెస్టింగ్గా అందరూ దీన్ని చూస్తారు కాబట్టి దీని మీద ఇంకా ఎక్కువగా అటెన్షన్ ఉంది అందరిదీని, పవన్ కళ్యాణ్ పోటీ మీద. అయితే 2019, 2024 ఇక్కడ చాలా కీలకంగా ఓట్ బ్యాంకు పెరగడం. సుమారు 6% ఓట్ బ్యాంకు పెరిగింది. చూడండి, 2019 80.2% పోలైతే ఈసారి ఎన్నికల్లో 86.63% పోలైంది. అంటే సుమారు 6% ఓట్ బ్యాంక్ పెరిగింది. ఇంకా ప్లస్ 6% పైనే ఓటు ఎక్కువగా నమోదయ్యింది. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం. పవన్ కళ్యాణ్ గారి మీద కసితో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓటేశారు అని. లేదు పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిచే ఛాన్స్ ఉంటుందేమో, వంగా గీత ఓడిపోతుందేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వీళ్ళందరూ కూడా తరలి వచ్చి ఓటేశారని. ఎవరికి వాళ్ళు గెలుస్తామని చెప్పుకోకుండా రిజల్ట్ రాకముందు మేము ఓడిపోతాము అని చెప్పి అస్త్రాలు వదిలి వెళ్ళిపోరు కదా. యుద్ధంలో ఉన్నవాడు అస్త్ర సన్యాసం అయితే చెయ్యరు. లాస్ట్ మినిట్ వరకు ఎక్కడో దగ్గర మినుకు మంటనే ఉంటుంది ఆశ, గెలొచ్చేమో, రావచ్చేమో, ఇలా జరగవచ్చేమో అని. సో అందులో భాగంగానే ఈ పెరిగిన 6% ఓట్ చాలా కీలకంగా ఈ రిజల్ట్లో చూపించబోతుంది.
పవన్ కళ్యాణ, వంగా గీత ఎవరికి ఎక్కువ ప్లస్ ఉంది? అయితే ఇక్కడ అంశం చూస్తే గతంలో పిఠాపురంలో వంగా గీత గారు విజయాన్ని సాధించినప్పుడు ఆ తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు ఆవిడ పదవి తీసుకుండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటువైపు రాలేదు అన్నది ఎక్కువగా వీళ్ళు ప్రచారం చేసిన అస్త్రం. అది మరి ప్రజల్లోకి వెళ్ళిందా, లేకపోతే ఆడపడుచులా ఆదరిస్తారా, లేకపోతే ఇంటికి పెద్ద కొడుకులా పవన్ని చేరదీస్తారా? ఇది చాలా కీలకం అక్కడున్న ప్రజల మైండ్ సెట్. ఎందుకంటే 2019లోనే పవన్ కళ్యాణ్ని అక్కడి నుంచి పోటీ చేయమని చాలా ప్రజలు తీసుకొచ్చారట. ఎందుకంటే కాపు ముఖ్య నేతలు అందరూ చాలాసార్లు చెప్పిన సందర్భం ఇది. పవన్ కళ్యాణ్ గారి శిబిరంలో కూడా చాలామంది అన్నారు 2019లో మా దగ్గర పోటీ చేయండి, మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి చాలా మెసేజ్లు పెట్టారట పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఓకే, అప్పుడున్న ఈక్వేషన్స్లో మరి ఆయన ఎందుకు వెళ్ళారో, పిఠాపురం మానేసి భీమవరం వెళ్ళారు, గాజువాక్ వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు. కానీ ఈసారి ఫెయిల్ అయితే పార్టీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇది పార్టీ భవితవ్యానికి సంబంధించిన విజయం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారో, లేకపోతే అసెంబ్లీలోకి వెళ్తారో, లేకపోతే ప్రజా సంస్థల మీద ఆయన గలం ఇప్పుతారో, ఇదంతా ఒక వంతు. గెలిచిన తర్వాత ఎల్లక తప్పదు, మాట్లాడక తప్పదు. ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. పార్టీ భవితవ్యానికి ముడిపడిన అంశం పవన్ కళ్యాణ్ గెలుపు. ఈసారి ఆయన కానీ అపజయం పాలైతే ఇంక నమ్మే పరిస్థితి ఉండదు. ప్రజల్లో కూడా పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు అన్నిసార్లు ఫెయిల్యూర్ ఉండకూడదు కదా. ఆయన ఏదో సాధించాలనే తపనతోటో, లేకపోతే ఏదో చేయాలనే తపనతోటో, డబ్బులు ఆశ ఇవేమీ నాకు అవసరం లేదు, అవినీతి లేని పాలన ఇస్తాను, యువతులకి మంచి భవిష్యత్తు ఇస్తాను, రాష్ట్రాన్ని బంగారు బాటలో నడిపించే విధంగా నా వంతు కృషి చేస్తాను అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఒక కసితో పార్టీ పెట్టాడు ఆయన. ఆయన ఏమో రాజకీయాల్లో ఇష్టంతో అయితే పెట్టారని అయితే అనుకోం. గత చరిత్ర చూస్తే మనం ప్రజారాజ్యం పార్టీ ఆ విలీనం చేసిన అవన్నీ తట్టుకోలేక ఎమోషన్స్ తోటి ఈయన స్టార్ట్ చేశారు. ఓకే, ఆ తర్వాత ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏదన్నా సరే. మొదటి రోజు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా ఆటకి వెళ్ళనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, కొద్దిగా ఆ ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్తుంటాం. కాలేజీలకు అనుకుందాం, మొదటి రోజు బాగా చదవలేని స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక కాలేజీకి వెళ్ళాడు. మొదటి రోజు వెళ్ళిన వెంటనే అందరూ మంచి మంచి స్టూడెంట్లు ఉన్నారు, గుడ్ స్టూడెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఏ వర్క్ ఇచ్చినా టపా 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 చేసేస్తున్నారు. వీడికి ఏం అర్థం కాదు. ఓ 2-3 రోజులు ఏంట్రా బాబు ఇందులోకి వచ్చి పడ్డాను అని. వీళ్ళు కసి పెరిగింది అనుకోండి, వాళ్ళని చూసి తేడా వచ్చి ఆ కసిగాని పెరిగింది అంటే వాళ్ళతో పాటు ఈక్వల్గా ఫైట్ చేస్తాడు, వాళ్ళతో పాటు ఈక్వల్గా దూసుకుపోతాడు. కసి ఉండాలి దేనికన్నా సరే, సాధించాలనుకుంటే కసి ఉండాలి. అది మార్కులు అవనియండి, వేరేదవనియండి. సో ఈయన ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో ఏదో చెయ్యాలి, యువరాజ్యం అధ్యక్షుడిగా అనుకున్నారు, అది సాధ్యం కాలేదు. చిరంజీవి గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం. ఆయన వ్యక్తిత్వానికి దీనికి సూట్ కాదు, ఆయన నాకొద్దు అన్నారు, పక్కకు తప్పుకున్నారు. కానీ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఆయన. ఎందుకంటే ఈయన చేసిన ప్రసంగాలు అవనియండి, లేకపోతే ఈయన మాట్లాడిన అంశాలు అవనియండి, ఈయన ఇచ్చిన హామీలు అవనియండి, అవన్నీ ఎక్కడో ఈయనకి నిద్రలేని రాత్రులుగానే ఉన్నాయేమో. మనం ఇంత అన్నాం కదా, ఇంత శబదాలు చేసాం కదా అని. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన కొద్దిగా ఆ రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి కదా. ఎన్నిసార్లు ఆయనే చెప్తుంటాడు కదా, విపరీతంగా పుస్తకాలు నేను చదువుతాను, ఏదైనా చిన్నది వచ్చేసరికి అలా చిన్నపిల్లలాగా ఫీల్ అయిపోతాను, కోపం వచ్చినా ఆపుకోలేడు, ఆయన నవ్వు వచ్చినా ఆపుకోలేడు. సీరియస్గా ప్రచారంలో మాట్లాడుతుంటారు, ఒక్కసారి డైవర్ట్ అయిపోతారు, నవ్వేస్తుంటారు, ఒకసారి వార్నింగ్లు ఇస్తుంటారు, ఒకసారి సౌమ్యంగా ఉంటుంటారు. ప్రతి మనిషి ఒకే రకంగా ఉండాలని లేదు, ఎమోషన్స్ ఉంటాయి. సో అందులో ఉన్న ఎక్కువ ఆలోచనలు అవన్నీ కూడా ఆయన వెంటాడినేమో. ప్రజారాజ్యంలో ఉన్న స్మృతులు ఆయన వెంటాడి ఉంటాయి. అందుకని జనసేన అని ఒక పార్టీ ఆయన స్థాపించుకున్నాడు. స్థాపించుకున్న తర్వాత కూడా అంత సీరియస్గా అయితే ఆయనకి, అంటే ఆయనకున్న ఒక పార్టీ స్థాపించాలి అంటే దానికి పూర్తి స్థాయిలో అండదండలు ఉండాలి, ఒక టీం ఉండాలి, ఒక కోర్ టీము, వాళ్ళు కూడా ఖచ్చితంగా బలంగా నిలబడిన వాళ్ళు ఉండాలి. మన ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి, ఎదట వాళ్ళు చెప్పింది కూడా మనం వింటుండాలి. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక టీం ఉంది. ఈరోజు ఒక క్రికెట్ తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే అందరికీ క్రికెట్ సుపరిచితం కాబట్టి 11 మంది
ఒక ప్లాన్డ్గా వెళితే ఆ సక్సెస్ వస్తుంది. ఏదో ఒక బ్యాట్స్మెన్ ఆడు డబుల్ సెంచరీ కొట్టించాడు, మిగతా వాళ్ళందరూ 10 లోపు పోయారు అంటే తర్వాత 11 మంది వాళ్ళు స్లోగా ఆడుకుంటారు, కలిసికట్టుగా విజయాన్ని సాధిస్తారు. ఒక్కడి వల్ల సాధ్యం కాదు కదా, మనం ఒక్కడే చేద్దాం అనుకోవడం అన్నది ఓకే, దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. అందులో నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు, పాజిటివ్ తీసుకునే వాళ్ళు పాజిటివ్ తీసుకుంటారు. కానీ ఒకరే నేనే లేకపోతే మనం చెప్పినట్టే జరగాలి అనుకోవడం అన్నది చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఆ రకంగా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరి మొదలు పెట్టాడేమో ఆయన, ఎందుకంటే నేను తగ్గాను నా వ్యూహం నాకుంది అని చెప్పి ఆయన పదే పదే చెప్పాడు కాబట్టి 21 తీసుకోవడంలో కూడా ఆయనకి వ్యూహం ఉండొచ్చు. ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్ళడం అన్నది ముఖ్యం కదా పార్టీకి, మిగతా తర్వాత సంగతి అధికారం అన్నది. ఆయన చాలాసార్లు చెప్పాడు కూడా, నన్ను సీఎం అంటారు, అధికారం అంటారు, నన్నే గెలిపించలేదు మీరు, ఏ రకంగా వెళ్తానని చెప్పి ఆయన చిరాకు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి, బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఆయన ఫస్ట్ ఇక్కడి నుంచి గెలాలి. దానికి ఆయన చేసేదంతా ఆయన చేశారు, ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా వెళ్ళారు, ప్రచారాలు చేశారు. కానీ ఓటర్ ఏం డిసైడ్ అయ్యాడు అన్నది చాలా కీలకం. మెజారిటీలు పందాలు వేసుకున్న వాళ్ళు అది జూదం, కానీ ఇది పార్టీ భవితవ్యం. మరి ఈ 6% ఏ రకంగా ఎవరికి ప్లస్ కాకపోతుంది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతాం. మరి వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి వచ్చామన్నది వాళ్ళు మాట్లాడేది. అదేం కాదు, వంగా గీత గారికి సపోర్ట్గా నిలబడాలి అని చెప్పి వచ్చామన్నది వీళ్ళ వాదన. కానీ 6% ఇప్పటి వరకు మనం చూసిన జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోని కూడా మనం మాట్లాడిన ఇన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఇంత పర్సెంటేజ్ పెరిగిన నియోజకవర్గం లేదు. హైయెస్ట్ 4, ఇప్పుడు అది 6కి చేరింది. ఇంత ఎక్కువ పోలింగ్ జరగడానికి కారణం ఏంటి? అది ఎవరికి చేటు, ఎవరికి లాభం? చాలా ఇంట్రెస్టింగ్గా పిఠాపురం ఎన్నికలు, గతంలో చాలా ఎన్నికలు చూసాం, కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎన్నిక. ఇంత ఫైట్ ఎప్పుడూ లేదు.